హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యను పని మనిషిగా చేసి డబ్బులు ఇచ్చిన రాజ్ షాక్ లో కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య అయితే కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. కావ్య దగ్గర వెళ్ళి రాజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు రోజు ఇక్కడికి వచ్చి పని మనిషి అవతారం ఎత్తి అందరి మెప్పు పొందాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెంటనే బయటకు వెళ్ళిపో అని రాజ్ అయితే సీరియస్ గా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు కావ్య రాజ్ వైపు చూస్తూ, నేను ఇక్కడికి రోజు వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను అని కావ్య అంటుంది. ఇదేం నీ సొంత ఇల్లు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి, వెంటనే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అని రాజ్ అయితే చెప్తూ ఉంటాడు. మీరు ఏమనుకున్నా ఏం చేసినా నేను రోజు ఇక్కడికి వస్తాను, వంట చేస్తాను, అందరికి పెట్టే వెళ్తాను, ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేస్తారో నేను చూస్తాను అని కావ్య అంటుంది. కావ్య మాటలకు రాజ్ ఏం చేయలేక అలాగే చూస్తూ ఉండిపోతాడు. సరే బామ్మ, ఇక్కడ నేను వెళ్ళొస్తాను, లంచ్ అవన్నీ రెడీ చేసి అక్కడ పెట్టాను, తినండి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి నేను వంట చేసి వెళ్తాను, నాకు ఇప్పుడు ఆఫీస్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్తున్న కావ్యని హలో మేడం ఆగండి అని రాజ్ పిలుస్తాడు. మీరు చేసిన వంటలు బాగున్నాయని మా వాళ్ళు ప్రశంసలు కురిపించారు, అలాంటి అద్భుతమైన వంట చేసినందుకు మీకు ఏదో ఒక టిప్ ఇవ్వాలి కదా అని రాజ్ అంటాడు. రాజ్ మాటకు కావ్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇదిగోండి మీరు వండిన వంటకు డబ్బులు తీసుకోండి అని రాజ్ అయితే డబ్బులు ఇస్తూ ఉంటాడు. దీనికి కావ్య షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది. ఈ మనిషికి జన్మలో మారడం అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రాజ్ కూడా కోపంగా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మీరు ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టేసుకోండి.